హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన పురాణాల్లోని ఓ అద్భుతమైన కథ ఇది. అసురవంశంలో పుట్టిన ప్రజలచేత దేవుడిలా పూజలందుకున్న ఒక రాజు కథ. ఆయన రాకకోసం ఏకంగా ఒక పండుగనే చేసుకుంటారు. ఆయనే చిరంజీవి మహాబలి. మరి ఆయన వారసత్వం ఎందుకంత గొప్పదో ఈరోజు తెలుసుకుందాం. ఒక క్షణం ఆలోచించండి. ఒక అసుర రాజు తిరిగి వస్తున్నాడని పండగ చేసుకోవడం ఎప్పుడైనా విన్నామా? అసురులు అంటే మనందరికీ గుర్తొచ్చేది విధ్వంసం, చెడు. కాని కేరళలో మాత్రం ఓణం అనే అతి పెద్ద పండగను మహాబలి అనే ఒక అసుల రాజు కోసమే జరుపుకుంటారు. విచిత్రంగా ఉంది గదా? అసలీ కథేంటి? ఎందుకింత ఘనంగా జరుపుకుంటారు? రండి తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ముందుగా ఓణం పండుగను ఎంత గొప్పగా చేసుకుంటారో చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఓణం వేడుకల వెనుకున్న అసలైన స్ఫూర్తి ఏంటో చూద్దాం. ఓణం అంటే అదో కేవలం ఒక పండుగ కాదు, అదొక ఫీలింగ్. కేరళలో అది 10 రోజులపాటు మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిపోతారు. ప్రతి ఇంటిని శుభ్రం చేసి ముగ్గులతో కాదు పూలతో రంగురంగుల తివాచులు పరుస్తారు. వాటిని పూకళ్ళమంటారు. చూట్టానికి ఎంత బావుంటుందో. ఇక ఓణం సద్య గురించి చెప్పాలంటే అబ్బో, 20కి పైగా వంటకాలతో అరిటాకులో వడ్డించే ఆ విందు వాళ్ల ఐక్యతకు, ఆనందానికి అసలైన ప్రతీక. ఇంత ఘనంగా జరుపుకునే ఈ పండగకు కారణమైన ఆ మహారాజు ఎవరు? ఆయనే మహాబలి చక్రవర్తి. అతను అసురవంశంలో పుట్టాడు. కాని ఆయన పాలన ఒక స్వర్ణయుగంలా ఉండేదని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడున్న తేడా చూశారా? ఒకవైపు అసురులు అనగానే మనకు గుర్తొచ్చేది విధ్వంసం. కాని మరోవైపు మహాబలి పాలనలో అన్యాయం, పేదరికం, అసమానతలు అనే మాటలకే తావులేదు. ఆడా మగ కులం మతం అనే భేదం లేకుండా అందరూ సుఖసంతోషాలతో జీవించేవారట. అసలు ఒక అసురుడికి ఎంత మంచి గుణం ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఆయన వంశంలోనే ఉంది. మహాబలి మరెవ్వరో కాదు, శ్రీ మహావిష్ణువు పరమభక్తుడైన ప్రహ్లాదుడి మనవడు. ఆ భక్తి, ఆ ధర్మమే అతంలోనూ ప్రవహించాయన్నమాట. అంతా ఇంత బాగున్నప్పుడు కథలో ఏదో ఒక మలుపుండాలి గదా? సరిగ్గా అదే జరిగింది. మహాబలి ధర్మపాలనే స్వర్గంలోని దేవతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇక్కడే అసలు కథ మొదలయింది. దేవతలది చాలా విచిత్రమైన సమస్య. మహాబలి చెడ్డవాడు కాదు, పైగా అన్యాయంగా ముల్లోకాలను గెలవలేదు, ధర్మంగానే గెలిచాడు. ఒక అసురుడు ఇంత నీతిగా పాలిస్తుంటే తమ పదవులకు ఎక్కడ ముప్పొస్తుందో అని వాళ్లు భయపడ్డారు. ఇంకేం చేస్తారు? పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు. దేవతల ఆందోళన విన్న విష్ణుమూర్తి మహాబలి ధర్మాన్ని స్వయంగా పరీక్షించాలని అనుకున్నాడు. అందుకోసం ఆయన ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో భూమి మీదుకు వచ్చాడు. అదే దశావతారాల్లో ఒకటైన వామనావతారం. ఇక్కడ్నుంచి కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. మహాబలి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నప్పుడు వామనుడు అక్కడికి వచ్చాడు. ఇది మహాబలి దానగుణానికి, నిజాయితీకి పెట్టే ఒక పెద్ద పరీక్ష అన్నమాట. వామనుడిని చూడగానే అసుర గురువు శుక్రాచార్యుడు ప్రమాదాన్ని పసిగట్టేశాడు. వెంటనే తన రాజు దగ్గరకు పరుగెత్తుకెళ్లి హెచ్చరించాడు. రాజా, జాగ్రత్త! వచ్చింది సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి నిన్ను పరీక్షించడానికి వచ్చాడు. దానమివ్వద్దు! కాని మహాబలి మాట తప్పే రకం కాదు. గురువు హెచ్చరిక వినికూడా చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఆచార్య, నా వాకిలికొచ్చిన ఒక బ్రాహ్మణుడిని వట్టిచేతులతో పంపడం నా ధర్మానికి విరుద్ధం. అతను ఏదడిగినా ఇస్తాను. చూసేరా ఆయన సంకల్పమెంత దృఢంగా ఉందో. ఇంతకీ ఆ చిన్న బాలుడు ఏమడిగాడో తెలుసా? చాలా సింపుల్ రిక్వెస్ట్. రాజా, నాకు మరేం వద్దు, కేవలం 3 అడుగుల నేల ఇవ్వు చాలు అన్నాడు. దానికి మహాబలి నవ్వి, ఓస్ ఇంతేనా, తప్పకుండా తీసుకో అని మాట ఇచ్చేశాడు. మహాబలి మాట ఇవ్వడమే ఆలస్యం. ఆ చిన్న బాలుడు ఒక్కసారిగా ఆకాశమంత పెరిగి తన అసలు విశ్వరూపాన్ని చూపించాడు. ఆ క్షణంలోనే మహాబలి ఒక రాజు నుండి చిరంజీవిగా మారే ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత జరిగింది ఒక మహా అద్భుతం. వామనుడు తన మొదటి అడుగుతో భూమండలన్నంతా, 2వ అడుగుతో ఆకాశాన్నంతటినీ కొల్చేశాడు. తర్వాత మహాబలి వైపు తిరిగి, రాజా, మాట ఇచ్చావు కదా, ఇప్పుడు చెప్పు, నా 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. రాజ్యం పోయింది,
సర్వస్వం కోల్పోయాడు. అయినా మహాబలి ఇచ్చిన మాట తప్పలేదు. ఏమాత్రం ఆలోచించకుండా, స్వామీ, నా దగ్గర మిగిలింది నా తల మాత్రమే అని చెప్పి తన శిరస్సును వంచాడు. ఎంతటి త్యాగమూర్తి! మహాబలి ధర్మనిరతికి, అతని సత్యసంధతకు విష్ణుమూర్తి ముగ్ధుడయ్యాడు. అతన్ని శిక్షించడానికి బదులుగా పాతాళలోకానికి అధిపతిని చేశాడు. అంతేకాదు, ఒక గొప్ప వరం కూడా ఇచ్చాడు. అదేంటంటే, ప్రతి సంవత్సరం ఒకసారి భూమిమీదకు వచ్చి తన ప్రియమైన ప్రజలను చూసుకునే అవకాశం. ఆ దైవిక వరమే మనల్ని కథ మొదలుపెట్టిన చోటుకే మళ్లీ తీసుకువస్తుంది. అదే ఈ ఓనం పండగ వెనుక ఉన్న అసలైన కారణం, యుగయుగాలుగా నిలిచిపోయిన ఒక గొప్ప ఐక్యతా వారసత్వం. అవునో, అందుకే ప్రతి సంవత్సరం తమ ప్రియమైన మహాబలిరాజు తమను చూడటానికి వస్తాడనే కేరళ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఆ రాకకు స్వాగతం పలుకుతూ జరుపుకునే వేడుకే ఓణం. ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది కదూ? ఓణం రోజున కేరళలో కనిపించేది ఒకే ఒక భావన. భాష, మతం, ప్రాంతం అన్నీ వేరైనా అందరినీ కలిపేది ఒకే ఒక నమ్మకం. ఈరోజు మన రాజు మహాబలి మనల్ని చూట్టానికి వస్తున్నాడు. చివరిగా మహాబలి కథ మనకొక గొప్ప విషయాన్ని నేర్పిస్తుంది. మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, మనం ఎలా బతికామన్నదే ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క గుణం, అతను నిలబెట్టిన విలువలే అతని ఎప్పటికీ చిరంజీవిగా నిలుపుతాయి.